హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. నిన్న మనము ఇది చూసాం కదా కుట్టడము. ఈ రెండు పెటల్స్ కూడా ఇలాగే పెడతాం, ఎందుకంటే థ్రెడ్ వేద్దామని చెప్పా కదా. థ్రెడ్ వేస్తే దీనికంటే హైట్ వచ్చేస్తాయి. అప్పుడు ఈ మూడు ఒక రకము, ఇవి రెండు ఒక రకము కనిపిస్తాయి. కాబట్టి మనము ఈ రెండింటిని అలాగే వేద్దాము. ఈ రెండింటిని ఇది మళ్ళీ వేస్తా నేను. మనం మిగతా స్టిచ్ చూద్దాం ఇక్కడ. ఇవి మళ్ళీ వేసి రేపు ఇప్పుడు ఇదంతా వర్క్ అయిపోయినాక ఇది లాస్ట్లో వేద్దాం ఇవి రెండు. ఓకేనా? ఇక్కడ నేను కింద ఇక్కడ చూడండి అవుట్లైన్ వేసినా కదా, ఇదంతా అవుట్లైన్ వేసాను నేను. వేసి మళ్ళీ ఇక్కడ థ్రెడ్ పెట్టి క్రాస్ స్టిచ్చింగ్ కూడా వేసి పెట్టా. ఇది వచ్చేసి మీకు మనము జెర్రీతోటి వేయలేదు కదా, లాంగ్ అండ్ షార్ట్ మీకు చూపించలేదు జెర్రీ థ్రెడ్ తోటి కదా. ఇక్కడ మనం జెర్రీ థ్రెడ్ తోటి వేద్దాం ఇక్కడ. ఇప్పుడు చూపిస్తాం మీకు జెర్రీ థ్రెడ్తో. ఇక్కడంతా మనకు రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ కలర్స్ ఒకటి గోల్డ్, రెండు మూడు గోల్డ్. ఇది ఏ రకంగా వేసింటే అదే రకంగా ఈ పక్క వేయాలి, మళ్ళీ వేరే రకంగా వేయకూడదు, వద్దు. ఇక్కడ గోల్డ్ వేసినాం కదా, ఈ మూడు పెటల్స్, ఈ మూడు కాడలు వచ్చేసి గోల్డ్తోనే వేద్దాం. ఇది వచ్చేసి ఇదే కలరే ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఇదంతా మనకు డార్క్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు గోల్డ్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇక్కడ ఇది గ్రీన్తో క్రాస్ స్టిచ్, మనం లీవ్స్ అన్ని రకాలు చూసినాం కదా ముందు వీడియోలో. దాంట్లో మనము అడ్డంగా మనం ఇట్లా ఇట్లా క్రాస్గా అడ్డంగా కూడా వేసి చూపించాం కదా మీకు. అలాగా వేద్దాం. ఇది థ్రెడ్ తోటే, ఇది జెర్రీతోటి వేద్దాం. ఇదంతా జెర్రీతోటే వేద్దాం. అన్నీ జర్దోజీతో వద్దు. ఇది చూడండి ఇలాగా తీసుకొని లాంగ్ అండ్ షార్ట్. లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. మొదట్లో నుంచి కంటిన్యూస్ ఇక్కడ ఇట్లా ఇట్లా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఇలాగ గొలుసు తీసుకొని చూడండి లాంగ్ అండ్ షార్ట్ ఇలాగా. మీకు చెయ్యి నీడ పడుతుందేమో కదా. ఇలా వేసి చూపిస్తా మీకు. చెయ్యి నీడ పడుతుందా ఇప్పుడు? ఇది పైకి లేస్తుంది కదా. ఓకే, కనిపించట్లేదు కదా మీకు. ఎటుపక్క పెట్టాలి ఇది మీకు. కనిపిస్తుందా? సేమ్ మనము థ్రెడ్తో, సిల్క్ థ్రెడ్తో ఎలా వేస్తామో అలానే దీంతో కూడా సేమ్. చూడండి ఇలా క్రాస్గా. జెర్రీ తోటి వేస్తున్నా నేను, గోల్డ్ జెర్రీ. ఇది ఏ మోడల్లో ఉంటే అదే మోడల్లోనే మనము ఎడ్జ్లో కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళాలి. లాంగ్ అండ్ షార్ట్, ఇది లాంగ్ అండ్ షార్ట్. పైన కింద మనకు సపోర్టింగ్ హోల్స్ అనేది వస్తుంది. నేను బటన్ హోల్ మాదిరిగా
వేయట్లే. పైన కూడా సపోర్టింగ్ హోల్స్ తీసుకుంటున్నా, కింద సపోర్టింగ్ హోల్స్ తీసుకుంటున్నా, పైన కింద టాకా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ మనం కొంచెం క్రాస్గా తీసుకుందాం. ఇది ఇట్లా మనం పూసలు ఎలాగైతే అడ్డం వేసామో అలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అది మళ్ళీ ఇంకో దానికి వేద్దాం. ఇంకో బిట్కి ఏదైనా వచ్చినప్పుడు కాడలు ఇలాగా మనకు కింద వచ్చినప్పుడు అడ్డం వేసి చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇది లాంగ్ అండ్ షార్ట్తో వేద్దాం. చూడండి, నీట్గా వేసుకోవాలి, నిదానంగా నీట్గా. ఏం లేదు, సపోర్ట్ మనం ఫస్ట్ ఎలా చూసాం, థ్రెడ్ తోటి, సిల్క్ థ్రెడ్ తోటి, అలాగా అనమాట, అంతే. మనం ఏ మోడల్ ఇచ్చినా కూడా మనము ఇది కుట్టడం నేర్చుకోవాలి ఫస్ట్. అందుకే చిన్న చిన్న బిట్స్ అనేది మనము ప్రాక్టీస్ చేస్తే మనకి ఇలాంటివన్నీ మనం వేసేటప్పుడు ఈజీ అయిపోతుంది అన్నమాట. గ్యాప్ లేకుండా అక్కడక్కడే వేసుకుంటారా అండి, ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దు. ఎందుకంటే కింద మనం థ్రెడ్ పెట్టాం కదా, ఆ థ్రెడ్ అనేది, ఇది సిల్క్ థ్రెడ్ అయితే టూ లైన్స్ తీసుకుంటాం కదా, ఇది జెర్రీ థ్రెడ్ కాబట్టి సింగిల్ లైనే తీసుకున్నాం. డబల్ లైన్ కాదు, ఇది 2 వరుసలు కాదు, సింగిల్ లైన్ తోటే వేసుకుంటూ వస్తున్నాం. డబల్తో వేస్తే బాగుండదు. ఇది థ్రెడ్ అయితే మనకు చిన్నగా నైస్గా తెగిపోయేటట్టు ఉంటుంది కాబట్టి, మనము సిల్క్ థ్రెడ్ అయితే అలా ఉంటుంది కాబట్టి 2 వరుసలు తీసుకొని థ్రెడ్ వేస్తాం, 2 పోగులు తీసుకొని. ఇది కొంచెం కొంచెం థిక్గా ఉంటుంది, తెగిపోయేటంత స్మూత్గా ఏం ఉండదు మనకి జెర్రీ కదా, అందుకు కొంచెం మందంగానే ఉంటుంది మనకు. కాబట్టి థ్రెడ్ కన్నా కొంచెం మందంగానే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇక్కడ కింద ఎలా వేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ రాదు, స్ట్రైట్గా వస్తుంది. ఇలాగ ఇది ఎలాగుంటే డిజైన్ అలానే వస్తుంది అన్నమాట. స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా వేసుకోండి. ఓకేనా. ఇక్కడ మూల వచ్చింది కాబట్టి మనకి ఆ మోట్ అనేది కింద మనము కరెక్ట్గా తీసుకోవాలన్నమాట, స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ క్రాస్, ఇదిగోండి ఇలా ఇలా వెళ్తాం. ఇప్పుడు ఇటుపక్క క్రాస్ వస్తుంది. బాగుంది కదా, రెడ్కు గోల్డ్కి బాగా మ్యాచ్ అవుతుంది కదా. మనం రెడ్ ఫ్లవర్స్ పైన మొగ్గలు మాదిరిగా వేసాం కదా, కింద గోల్డ్ లైన్స్ దానికి కాడల్ మాదిరిగా అనమాట. ఇది ఈ జర్దోజీలో రకరకాలుగా వేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. మీరు సెర్చ్ చేయండి ఇంట్రెస్ట్లో జర్దోజీ వర్క్స్ అని, వాళ్ళే వర్కులు వస్తాయి దాంట్లో, బిట్స్ మాదిరిగా ఫుల్ వర్కులు వస్తాయి మనకు. బిట్స్
పొడుగా, చిన్నగా, చిన్న చిన్న బిట్స్, పెద్ద పెద్ద లాంగ్ తీగలు, ఫ్లవర్స్, రకరకాల స్టిచ్చింగ్లో వస్తాయి మనకు. పింట్రెస్ట్ యాప్లో అన్నీ ఉంటాయి కదా మా లేడీస్కి సంబంధించి మనకి. దాంట్లో మనము జర్దోజీ వర్క్స్ మోడల్స్, బిట్స్ అని మనకి ఏది కావాలో అది సెర్చ్ చేసుకుంటే అన్నీ కనిపిస్తాయి. అంటే డిజైన్స్ నేను చెప్పేది, డిజైన్స్ అయినా కనిపిస్తుంది, ఏవైనా కనిపిస్తాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ కదా. ఏమంటే అక్కడ స్పీడ్గా చూపిస్తారు, ఇట్లా నిదానంగా ఏం చూపించరు. కొంతమందికి అది అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొద్దిగా దీంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అవి అర్థమవుతాయి. ఏమీ తెలియకుండా ఫస్ట్నే మనము దీన్ని చూస్తున్నాము అన్న వాళ్ళకి అర్థం కాదనమాట. వర్క్ గురించి కొంచెం తెలిసి ఉండి చూసే వాళ్ళకైతే బాగా అర్థమైంది. ఇలా తీసుకుంటే ఇలా వస్తుంది వర్క్ అని అన్నట్టు మనకు అర్థమవుతుంది అనమాట. అది వాళ్ళు చూపించే స్పీడ్కి. కొత్త మోడల్స్ కావాలంటే మనం దాంట్లో సెర్చ్ చేయొచ్చు డిజైన్స్ మనకి. ఇవే పాత మోడల్ కాకుండా నేను ఎప్పుడు డిజైన్స్ పింట్రెస్ట్లోనే చూస్తామా. అందరికీ అప్పుడు చూపించడం కూడా నేను బుక్స్ అని వేరే వాళ్ళ డిజైన్స్ యూజ్ చేయడం కానీ ఇవన్నీ లేదు. పింట్రెస్ట్లో లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి కదా మనకి, నేను అవే చూపించేదాన్ని. పింట్రెస్ట్ ట్యాబ్లో చూపించేదాన్ని ఆ డిజైన్స్. వాళ్ళు అడిగి వేయించుకునేవాళ్ళు. ఎక్కడ వెళ్తాను, ఇది పైకి వెళ్ళిపోతాను మీతో మాట్లాడుకుంటా. ఇట్లా రావాలా. అలాగా నేను ఎప్పుడు బుక్స్ క్యాట్లాగ్ అని కొనిందే లేదు నేను. మామూలుగా మనకు జెంట్స్ వర్క్ వేసేవాళ్ళు మామూలుగా చూపిస్తారు కదా బుక్స్లో మోడల్స్. నేనైతే దాంట్లోనే చూపించేదాన్ని, పింట్రెస్ట్లోనే. ఏ మోడల్ వస్తే ఆ మోడల్ అంతే. ఎక్కువ బుక్స్ వాడలేదు నేను, తక్కువ. కొత్తగా ఏమైనా మార్కెట్లోకి వచ్చింది అంటే నేను ఒక బుక్ అట్లా తెప్పించేదాన్ని అంతే. ఎక్కువ అన్ని బుక్కులు యూజ్ చేసేదాన్ని కాదు నేను. యాప్లు లేదా వాళ్ళు ఎక్కడి నుంచి అయినా మోడల్ తీసుకొచ్చి చూపించి వేయించుకుంటే అలా కూడా వేసి ఇచ్చేదాన్ని. నేనైతే ఈ పింట్రెస్ట్ దాంట్లోనే లేటెస్ట్ డిజైన్స్ మనకు ఏ ఇయర్ ఆ ఇయర్ డిజైన్స్ వస్తాయి దాంట్లో సెర్చ్ చేస్తే మనకు కొత్త మోడల్స్. ఆ డిజైన్స్ చూసి ఆ డిజైన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. డిజైన్స్ ఒకటే డిజైనే కుడతా ఉంటే బోర్ కొడుతుంది కదా. బాగుందా ఇది గోల్డ్ కదా, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ నీట్గా ఇది కొంచెం లోపలికి అందాము. ఇది కింద నుంచి లాగేద్దాం దీన్ని. దారం అనేది తెల్లగా బయటకు వచ్చింది, నేను చూసుకోలేదు మీతో మాట్లాడుకుంటే. కిందికి లాగేద్దాం, ఏం కాదు, వెళ్ళిపోతుంది అది. చూడండి వెళ్ళిపోయింది కదా. ఇలా అడ్జస్ట్ చేయాలి. ఏదన్నా వచ్చినప్పుడు మనము కస్టమర్లకి అడ్జస్ట్ చేసి మన వర్క్ కొంచెం తేడా ఏదన్నా వచ్చినా కూడా మనం అడ్జస్ట్ చేసేదా మాదిరిగా నేర్చుకోవాలి. కొంచెం తేడా వచ్చినా కూడా మనము వర్క్ ఏదన్నా కొంచెం వేసే వాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని అడ్జస్ట్ చేసేసి వేరే ఆ డిజైన్లోనే మనం ఇంకో డిజైన్ వేసి కలిపేయాలి అట్లా. చూడండి ఇదే ఎంత బాగా వచ్చింది, జర్దోజీతో కదా, లాంగ్ నాన్ షార్ట్. ఇది అర్థమైందా? అర్థమైంది కదా. ఇది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ గ్రీన్ థ్రెడ్తో వేద్దాము లాంగ్ అండ్ షార్ట్.
మనకు రెడ్ వచ్చింది కాబట్టి గ్రీన్ కంపల్సరీ. గోల్డ్ గ్రీను రెడ్కి ఆపోజిట్ కదా. చూడండి ఇలాగా క్రాస్ లీవ్స్ మాదిరిగా చూపించా కదా ముందు మీకు. ఇదే మోడల్లో ఉంటే ఆ మోడల్లో మనము వేసుకుంటూ వెళ్ళడమే. ఈ బిట్టు మీరు నీట్గా వేసుకోవచ్చు. బార్డర్ మాదిరిగా ఇదే బిట్టుని కంటిన్యూగా వేసుకోవచ్చు. ఈ బిట్టు ఎంత ఉంది, చిన్నగా ఉంది. శారీకి దుపట్టాస్ ఉంటాయి మనకి, ప్లెయిన్ కాటన్ దాంట్లోకి కదా. ప్లెయిన్ దుపట్టాస్ కాటన్ కూడా ఉంటాయి, దానికి కూడా వేసుకొని మనం డ్రెస్లో ఏం కలర్లు ఉంటే ఆ కలర్లు యూజ్ చేస్తూ ఇలాగా బార్డర్ వేసుకోవచ్చు. బాగుంటుంది దుపట్టాకు కూడా. లేదా బంచెస్ ఇలా బిట్ మాదిరిగా మనము అక్కడక్కడ డ్రెస్సులకు కానీ ఏదన్నా పైన గొలుసు రాదు, కింద వేసుకోవాలి. బాగా మనకు లుక్ బాగా రావాలంటే ఇది ఇక్కడ కింద గొలుసు వేసేసిన లైన్గా. చూడండి టెక్నిక్స్ ఇవన్నీ. మనకి ఇది నీట్గా కనిపించాలి, గ్యాప్ లేకుండా కనిపించాలి. అప్పుడు మనం దీంట్లో ఈ గొలుసు వేసినట్ల మీకు కనిపిస్తుందా, లేదు కదా. మనం ఏదో డిజైన్ వేసినామని అనుకుంటారు, తెలుసా. ఇవన్నీ అడ్జస్ట్మెంట్ అంటే బాగా కనిపించడానికి టిప్స్ ఇవన్నీ. మీరే ముడి వేసేస్తే ఓకే. అంతే. చూడండి నీట్గా వచ్చిందా ఇది ఆకు. మళ్ళీ ఇటుపక్క ఇది 2 కలర్స్ ఉంది థ్రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. ఒక పక్క గ్రీన్ వచ్చింది, ఒక పక్క 2 కలర్స్ వస్తాయి. కనిపిస్తుందా మీకు ఇది వేసేది? నీట్గా కనిపిస్తుందా? నిన్న మనం వేసిన డిజైన్ అది బాగుందా, ఫ్లవర్ బాగుంది కదా. ఈరోజు కూడా ఇది వేసినది చాలా బాగుంది. మనం అన్నీ ఈ పూసతోటే కావాలనుకుంటే కూడా ఇవన్నీ పూసతో కూడా వేసుకోవచ్చు. గ్రీన్ పూస ఇక్కడ, గోల్డ్ పూస ఇక్కడ, ఎల్లో లెమన్ ఎల్లో, లెమన్ ఎల్లో వేసుకోవచ్చు. గోల్డ్ పూస బాగుండదు కానీ లెమన్ ఎల్లో వేసుకోవచ్చు ఈ రకంగా. సేమ్ అట్లనే లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా తీసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ వేసాం చూడండి కొలువుతో, లేదా ఈ టైపు కానీ ఈ మోడల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడ పూసలతో. ఎందుకంటే బ్రాడ్గా వస్తుంది. మనం 2 పూసలు తీసుకుంటేనే ఇప్పుడు 3 ఇది కూడా వేసుకోవచ్చు ఇక్కడ. ఈ గోల్డ్ లేదు పూసలతోనే వేసుకుంటాము సేమ్, మనకు స్మూత్గా హ్యాండ్కు సాఫ్ట్గా తగిలేటట్టు ఉండాలి అని అనుకుంటే మనము ఈ పూసలే మెత్తగా ఉంటాయి కదా, ఇవి పూసలు బాగా మెత్తగా చేతికి తగులుతుంటాయి. ఇవే బిట్ అంతా వేసుకోవచ్చు. లెమన్ కలర్లో తీసుకొచ్చుకొని
వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం గ్రీన్ కలరే, డార్క్ గ్రీన్ అవసరం లేదు, లైట్ గ్రీన్ వేసుకుంటాము అన్న వాళ్ళకి చెప్తున్నా నేను. మీకు ఏదైనా కొత్తవి ఏమన్నా బ్లౌజులు కానీ ఏమన్నా కానీ ఉంటే హ్యాండ్కు బిట్స్ మాదిరిగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆన్లైన్లో బ్లౌజులు చూసినాను వర్క్ బ్లౌజులు 1400 ఒకటి పడుతుందని అనుకుంటున్నాను. మీకు చెప్తాను చూడండి. అది మనము ఒక ఫ్లవర్ వేసినాం, మనం ఇది కొలువులతో ఒక ఫ్లవర్ చూపించాం మీకు. ఎక్కడ చూపించాను? మనము ఈ ఫ్లవర్ ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇదిగో ఈ ఫ్లవర్స్ ఇచ్చా కదా కొలువులు, ఇవే మనకు కొంచెం బిగ్ సైజు ఒక 2-3 వేసి పెద్దగా వేసినారు. ఫ్లవర్ ఇంత పెద్దగా వేసి దానికి తీగ వేసి ఆ తీగకు కూడా పూసలు తణుకులు ఇట్లా వేసుకుంటూ వెళ్ళారు. అదేదో ఒక ఫ్లవరు తీగలమ్మ, అంతే, ఏం లేవు. జర్దోజీ ఫ్లవర్ వచ్చింది ఒకటి ఇలాగా. ఈ ఫ్లవరు ఈ లాంగ్ అండ్ షార్ట్తో కాదు, డైరెక్ట్గా జర్దోజీ ఈ జర్రీని ఒక 2-3 లైన్స్ ఆకు మాడల్లో దింపేసినారు, లైన్గా ఇట్లా లైన్కి దింపేసినారు. అది బ్లౌజ్ వర్క్. ఫ్రంట్ కూడా ఏం వేసినారు, బార్డర్ వేయలేదు. ఫ్రంట్ ఆ ఫ్లవర్స్నే అక్కడొకటి మనకు ఇక్కడ ముందర పైట వేసుకునే దగ్గర పైట పడకుండా ఫ్రంట్ వేస్తాం కదా మనము ఆ వర్క్ ఫ్రంట్ ఫ్లవర్స్ వేసినారు. ఒక 8 ఫ్లవర్స్ అక్కడొకటి మనకు సందు చుక్కలు అని ముగ్గులు వేస్తాం కదా మనం, ఆ టైప్ అనమాట. పెట్టి రెండింటి మధ్యలో ఒకటి అట్లా 3 పెట్టి దాని మధ్యలో ఒకటి పెట్టి అట్లా స్టెప్ బై స్టెప్ వేసినారు. అది 1400 జాకెట్. ఏది రా సిల్క్ బ్లౌజు. ఇప్పుడు మీరు 1400 దానికి పెట్టొచ్చా అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? నాకైతే ఎక్కువ అనిపిస్తుంది, 400 రూపీస్ ఎక్కువ దానికి. అదే మనం రా సిల్క్ బ్లౌజ్ తెచ్చుకొని 250-300 ఎంతో పడుతుంది. అది రా సిల్క్. దాంట్లో రా సిల్క్లో 3 మోడల్స్ ఉన్నాయి, 1000 రూపాయలది కూడా ఉంది. మనం పట్టు చీరల్లో జర్రీ వచ్చి నేను కుట్టా కాబట్టి చెప్తున్నా, 1100 మీటర్. అది ఒకటి ఉంది మనకు. 150లో కూడా ఒకటి ఉంది, 350లో ఒకటి ఉంది బ్లౌజు, మళ్ళీ 250లో ఒకటి ఉంది. 3 మోడల్స్ రా సిల్క్లో ఉండేది. 150 అయితే కొంచెం ఇదిగా వస్తుంది, కొంచెం అంటే క్లాత్ బాగానే ఉంటుంది కానీ కొంచెం స్టిఫ్గా ఉండదు, స్మూత్గా ఉంటుంది, షైనింగ్ ఉంటుంది దాని మీద. కొంచెం 350 బ్లౌజ్ పీస్ అని అనుకుంటున్నాను నేను ఆ బ్లౌజ్ని చూశాక. 1400 అంటే 400 ఎక్స్ట్రా. మనకు స్టిచ్చింగ్ తీసేసినా మనకు ఈ పూసలు ఈ కొలువులు ఎంత పడతాయి మనకు? మహా అంటే ఆ బ్లౌజ్కి తొలం కొలువులు 2 తొలాలు పడతాయి. ఈ చిప్స్ ఈ తణుకులు ఉంటున్నాయి, ఈ తణుకులు కూడా కాస్ట్ తక్కువే, మీకు తెలిసి ఉంటుంది మెటీరియల్ కదా. అంతే, ఇవే వాడినారు, వేరేటివి ఏం లేదు. జర్దోజీ ఆకులు వేసినారు, లీవ్స్. అది కూడా మీకు రేపు చూపిస్తా. ఆ లీవ్స్, ఆ ఫ్లవరు, ఆ లీవ్స్ అనేది రేపు చూపిస్తాం, మనం రేపు చూద్దాము. అట్లా వేసినారు. అదే మనం తెచ్చుకొని వేసుకుంటే వర్క్ గ్యారంటీ ఉంటుంది మనకి, మనం వేసుకుంటాం కాబట్టి. మళ్ళీ బ్లౌజ్ కూడా మనం నీట్గా వర్క్ వేసుకుంటాం, అక్కడక్కడ ఊడిపోయేటట్లు వేసుకోకుండా. అది మళ్ళీ వాళ్ళు వేసిన ముళ్ళకు ఊడిపోతున్నాయి. అవి 1400 అంటే నాకు ఎక్స్ట్రా అనే అనిపించింది. నేనైతే రీజనబుల్ రేట్సే పెట్టేదాన్ని, నేను ఎక్కువ తక్కువలు ఎప్పుడు తీసుకోలేదు. నేను అనంతపూర్లోనే నేను ఉండింది, టవర్ క్లాక్ దగ్గర కమలానగర్లో. పద్మావతి డిజైన్స్ అని కోట్ రోడ్డు అక్కడ 2-3 చోట్ల ఇల్లు మారానులే నేను. అక్కడ అయితే కొంచెం బాగా జనాలకు అలవాటు అయిపోయింది నేను. అంటే ప్రైస్ తక్కువ, కొంచెం నిదానం వర్క్ నాది. ప్రైస్ తక్కువ, వర్క్ హెవీగా ఉంటుంది, ప్రైస్ తక్కువగా ఉంటుంది. అలా వేసి ఇచ్చేదాన్ని నేను. అట్లా కొంచెం తక్కువ, రీజనబుల్ రేట్స్ అంత హెవీ రేట్స్ ఏం పెట్టలేదు నేను, రీజనబుల్గా పెట్టినా. నేను బొటిక్ నడిపినా కూడా నేను ఇంట్లోనే
అలా స్టిచ్చింగ్ ఆమెకు ఇచ్చి నాకు ఇంత తక్కువ మిగిలేటట్లు చూసుకునేదాన్ని. మళ్ళీ భారీ అమౌంట్ ఎప్పుడు తీసుకోలే. ఒక పెళ్ళిళ్ళకి ఒక్కటే నేను కొంచెం హెవీగా, కొంచెం హెవీ వర్క్, హెవీ అమౌంట్ తీసుకునేదాన్ని. మ్యారేజెస్ అది కోంబో అది మొత్తం తీసుకుంటా కాబట్టి 7 శారీస్, 7 బ్లౌజెస్ వర్క్ అంతా టోటల్ నాదే కాబట్టి దాంట్లో ఒకటి ఎక్కువ అడిగేదాన్ని. ఇట్లా సింగిల్ సింగిల్ పీసెస్ వచ్చినప్పుడు కొంచెం రీజనబుల్ రేట్స్ అనే నా దగ్గరికి ఎక్కువ వచ్చి వేయించుకునేవాళ్ళు. నా వర్క్ కూడా నచ్చేది వాళ్ళకు. అలా చేశా నేను. ఉన్నారు ఇప్పుడు ఈ కస్టమర్స్. అట్లా వేరే ఊరు పల్లెల నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఇప్పటికీ నేను ఫోన్ చేసినారు ఇక్కడికి వచ్చినప్పుడు, కానీ నేను అక్కడ లేను కదా, తీసుకోవట్లేదు. ఆపరేషన్స్ అయినప్పటి నుంచి వదిలేసినాను అని చెప్పేస్తున్నాను వాళ్ళకన్నమాట. అట్లా జరిగింది అంతే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన యూట్యూబ్లో. ఓకేనా, ఇది వేసేసినాం కదా ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇవి 2 వేసి ఇవి వేసేద్దాం, సరేనా? చాలా లాంగ్ అయిపోయింది. నేను ఏదేదో చెప్పి సోది కొడుతున్నట్టున్నాను మీకు కదా. జరిగినది చెప్తున్నాను, ఓకేనా? సరే, ఇది నచ్చింది కదా. ఈ జెర్రీ ఇది కొత్త మోడల్ చూపించిన మీకు. ఎప్పుడు లాంగ్ అండ్ షార్ట్ సిల్క్ థ్రెడ్ అవి ఇవి చూసాం కదా మనము, జర్దోజీతోటి, పూసతోటి, కొలువుతోటి. ఇప్పుడు ఈ జెర్రీతోటి ఇలా వేసాం. బాగుంది, దీనికి ఇది బాగా నచ్చింది నాకు. ఓకేనా, దీన్ని వేసి చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, వేసి మళ్ళీ కొత్తది ఇంకోటి చూద్దాం, చిన్నగా స్టార్ట్ చేసుకుందాం కొత్తది కూడా. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా. ఓకేనా, బాయ్.